ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎక్స్పర్ట్ సాయి రమేష్ గారు. ఒకసారి లేటెస్ట్గా చాట్ జీపీటీ తోటి అనేక రకాలైనటువంటి కొత్త అన్ని సృష్టిస్తున్నారు జనాలు. వాటి మీద ఆయనతో మాట్లాడదాం ఒకసారి. నమస్తే అండి. నమస్తే అండి. రమేష్ గారు, నేను ఈ మధ్యలో చూసానండి, ట్రంప్ సైకిల్ వేసుకొని పొలంలోంచి బయటికి వెళ్తున్నట్టు ఒక విజువల్. తర్వాత ఏమో ఒక ఆటో అతను కన్నడ మాట్లాడే, అతను కన్నడ రాదు, అంటే ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో అతనికి రాదు. సో అతను కన్నడలో ఫోన్లో చాట్ జీపీటీ తోటి ఆటో డ్రైవర్తో మాట్లాడిస్తున్నాడు, కొంచెం రేట్ తక్కువ చేయవా అని చెప్పి. తర్వాత ఇదొకటి. నెక్స్ట్ ఏమో కురుక్షేత్రం నాటి ఏవైతే ఆనవాళ్ళు ఉన్నాయో ఆ ఆనవాళ్ళని ఏఐతో బయటికి తీస్తున్నారని ఒకటి విన్నాం. తర్వాత ఇంకోటి ఏదో మూవీ చూసానండి, ఆ మూవీలో అసలు మనుషులే లేరు, మొత్తం అన్ని క్యారెక్టర్స్ ఏఐతో చేశారు. జీరో టెక్నీషియన్స్. ఇట్లా రకరకాలుగా వస్తున్నారు. అసలు ఇక్కడ ఇలా ఎలా యూస్ చేయొచ్చు ఏఐని కానీ చాట్ జీపీటీని కానీ, ఏ రకంగా యూస్ చేయొచ్చు చెప్పండి. ఇంకోటి చూసానండి, మర్చిపోయాను. పుచ్చకాయని ఒక అతను పండిందా లేదని పుచ్చకాయని చాట్ జీపీటీతో చెక్ చేస్తున్నాడండి ఏఐ సాయంతో. అసలు ఎలా ఇవన్నీ? అదే మేము ఇప్పుడు బేసిక్ ఏంటంటే మ్యామ్, ఇప్పుడు వరకు చాట్ జీపీటీ కానివ్వండి, ఏ టూల్ తీసుకున్నా కూడా చాలా మందికి చాట్ జీపీటీ అంటే నాకు తెలుసు అంట. కానీ నిజానికి మనం వాడేది 1%. ఆల్మోస్ట్ 99% పీపుల్ దాన్ని పూర్తిగా వాడట్లా, తెలియదు ఇంకా. సో ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చెప్పింది పుచ్చకాయ తీసుకోండి. ఇప్పుడు మనం ఒక వెజిటేబుల్ షాప్కి వెళ్ళినా, ఫ్రూట్ షాప్కి వెళ్ళినా, మీరు నిజంగా ట్రై చేసి చూడండి. మ్యాంగోస్ ఉన్నాయి అనుకోండి, ఏది ఏ టైప్ మ్యాంగోనో చెప్పేది అది. మనకు దాని గురించి తెలియకపోతే కూడా అది స్వీట్ ఉందో లేదో కూడా తెలుసుకోవచ్చు. ఏది ఏ టైప్ మ్యాంగో తెలుస్తుంది. ఆ టైప్ మ్యాంగో అది ఎలా ఉంటుంది, స్వీట్ ఉంటుందా లేకపోతే పుల్లగా ఉంటుందా, అది ఆల్రెడీ మంచిగా లేదు, వాళ్ళు ఎక్కువ ఆర్టిఫిషియల్ గా దాన్ని పండించారా అనేది చాలా క్లియర్ గా చెప్పగలుగుతుంది. ట్రై చేసి చూడవచ్చు ఎవరైనా కూడా. అవునా? జస్ట్ మనం ఫోటో ఓపెన్ చేసి అడిగితే సరిపోతుందండి. చాట్ జీపీటీలో మనం డైరెక్ట్ గా కెమెరా ఆన్ చేసి అడగచ్చు, ఫోటో ఇచ్చి అడగచ్చు. మనకి ఏంటంటే డైరెక్ట్ స్క్రీన్ షేర్ చేసే ఆప్షన్ కూడా వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన ఫోన్లో ఏదైనా కావాలన్నా కూడా డైరెక్ట్ స్క్రీన్ కూడా షేర్ చేయొచ్చు, వీడియో ఆన్ చేసి కూడా అడగచ్చు. సో ఇది మీకు ఎగ్జాంపుల్, ఒక వెజిటబుల్ సంబంధించిన ఎగ్జాంపుల్, లేకపోతే ఒక ఫ్రూట్ సంబంధించిన ఎగ్జాంపుల్. కేవలం ఇదే కాదండి, దానికి మళ్ళీ చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, కూడా చెప్తాను. ఇందా మీరు చెప్పినట్లుగా ఒకటి ఆటోది. పాపం చాలా మంది కామన్ గా ఫేస్ చేసే ఇష్యూ కదండి. మనం ఎక్కడికి వెళ్ళినప్పుడు ఎదుటి వాళ్ళు మాట్లాడినప్పుడు లాంగ్వేజ్ ప్రాబ్లం. దీన్ని అందరూ వాడచ్చు, ట్రై చేయండి. నేను ఏమంటున్నా, ప్రతి ఒక్కరు ట్రై చేసి చూడండి. సో మనం చాట్ జీపీటీలో వాయిస్ అసిస్టెంట్ గురించి మనం ఆల్రెడీ ఎప్పుడో వీడియోస్ చేసి ఎలా వాడాలి అని. సో ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఇదిగోండి నేను ఇట్లా పలానా ఊరు వచ్చాను, ఇక్కడ నాకు కన్నడ రాదు, సో కన్నడలో వాళ్ళతో కొంచెం బేరం మాట్లాడు, అయితే ఎంత అమౌంట్ అంటున్నాడు అంటే అదే మాట్లాడి మనకు చెప్తుంది. వాళ్ళతో మనం ఆల్రెడీ చూసిన వైరల్ వీడియో అది. సో అన్న నేను రెగ్యులర్ ట్రావెల్ చేస్తాను, కొంచెం తగ్గించాను అతను అడగడం తెలియక హిందీలో. అతను హిందీ వచ్చు, వాళ్ళకేమో కన్నడ. సో మనకు బేసిక్ ఏంటంటే కర్ణాటకలో ఎక్కువ కన్నడలో మాట్లాడాలని ఒక ఇది ఉంటుంది. ఇప్పుడు నాకు కన్నడ తెలియపోయినా ఈ చాట్ జీపీటీ వాడుతున్నాను అనుకోండి, ఈవెన్ వాళ్ళు కూడా అడగరుగా మీకు కన్నడ వచ్చాను ఇంకా. సో అంటే లాంగ్వేజ్ బ్యారియర్సే ఉండవండి, అంటే ఆల్మోస్ట్ ఎవరైనా ఎక్కడైనా కూడా. ఏదైనా, నాట్ ఓన్లీ మనం ఏదో ఆటో గురించనే కాదండి, ప్రతి ఒక్క పర్పస్ లో కూడా ఇలా వాడచ్చు. నేను ఇక్కడ తెలుగులో మాట్లాడి ఇది ఇంగ్లీష్లో చెప్పు అంటే చెప్తుంది. ఇట్లా మనం ప్రతి పర్పస్లో చాలా పొలైట్గా. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీరు ఉన్నారండి, నేను మా అక్కని తిట్టేశాను, ఒకసారి తనతో మాట్లాడి కొంచెం సారీ చెప్పవా కొంచెం మంచిగా అంటే, నా తరపున మంచిగా మాట్లాడి చాలా చక్కగా మీతో మాట్లాడి ఇంటరాక్ట్ అవుతూ చాలా పర్ఫెక్ట్గా మీకు ఇది వస్తుంది. సో మనం వాడుకునే విధానం అండి. ఇందాక మీరు చెప్పినట్లుగా మహాభారతం అలాగే కురుక్షేత్ర యుద్ధానికి సంబంధించి ఆనవాళ్ళు వెలికి తీస్తున్నారు. ఇప్పుడు దాకా మనం ఇవన్నీ విజువల్స్ చూడలేదు అసలు. అది నిజం కాదని ఎవరికైనా తెలుసు, ఆ వీడియో చూడగానే అర్థమవుతుంది అది రియల్ కాదు, ఏ అయితే చేసింది అని. కానీ ఆ థాట్ ఉంది చూసారు, అది ఇప్పుడు దాకా మనం చూడలేదు. కాబట్టి ఒకవేళ నిజంగా మనం చదివిన దానిలో ఇంత పెద్ద ఆయుధాలు ఉండేవి అనేది మనం విన్నాము, కానీ మనం దానికి ఎప్పుడు కూడా విజువల్ ప్రాపర్గా లేదు. సో మనం ఏఐతో, అది మీకు ఏఐ ఏంటంటే ఆల్రెడీ అది రామాయణం చదివింది, మహాభారతం చదివింది, అన్ని ప్రతి పేజీ ప్రతి లైన్ దానికి తెలుసు. మీరు దానికి మళ్ళీ మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అంటే మీరు సింపుల్గా చాట్ జీపీటీలోకి వెళ్ళి కురుక్షేత్ర యుద్ధంలో వాడినటువంటి ఆయుధాలు ఒకవేళ ఇప్పుడు దొరికితే ఏ విధంగా ఉంటాయి, అవి ఈ రోజు ఉన్నటువంటి దానిలో ఏ సైజెస్ లో ఉంటాయి అనేది ఇమేజెస్ జనరేట్ చేయమంటే ఎవరు వాడినా కూడా జనరేట్ చేసింది. అది కూడా సెకండ్స్ లోనే. మీరు ఇందా చూపించిన వీడియో ఉంది జనరల్ గా కురుక్షేత్ర యుద్ధం, అది ఒకప్పుడైతే చూసి ఆశ్చర్యపోయేవాళ్ళం, అరే ఎలా చేశారు, అంబా ఎంత అద్భుతంగా ఉంది నిజంగా. ఇవాళ అలా లేదండి, ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరు చేసేసుకోగలుగుతారు. ఎలా అయితే గిబ్లీ ఆర్ట్ చేశారో అంత బాగా చేయగలుగుతారు కదా. గిబ్లీ ఆర్ట్కి ఉన్నంత ట్రెండ్ వీటికి అన్నిటికీ రాలా. అంటే మనం ప్రాపర్గా ఎలా వాడుకోవాలనే విషయాలు ఎక్కడ ఎవరో అంత ఇదిగా రావట్లేదు. ఏదో ఎగ్జాంపుల్ ఇలా వచ్చినప్పుడు అవి చూస్తున్నాం, అయితే పుచ్చకాయ ఎవరైనా వాడారు, అలా వాడారన్నప్పుడు మీరు ఇంకా ట్రై చేయండి, దాన్ని అడగండి. ఈవెన్ చాట్ జీపీటీని మీరు అడిగితే, నేను ఇట్లా వెజిటేబుల్ షాప్లో ఉన్నాను, వెజిటేబుల్ సంబంధించి నేను ఎన్ని రకాలుగా వాడచ్చు అంటే అదే చెప్పింది. మనం అసలు ఎలా వాడాలో కూడా, ఎందుకు వాడాలో కూడా మనం తెలియాల్సిన అవసరం లేదు, ఎందుకు వాడాలని అడిగితే చాలు. నేను ఆల్రెడీ మీరు చెప్పిన ఎగ్జాంపుల్తో నేను చూస్తే అది ఏమని చెప్పింది అంటే, మీకు ఆ వెజిటేబుల్
పాడైపోయిందా బాగుందా అని చెప్తుంది. లోపల ఎలా ఉందో కూడా. ఆర్టిఫిషియల్గా పండించా అంటే కలర్స్ని బట్టి ఒక ఇది చెప్పగలుగుతుంది, ప్రెడిక్ట్ చేయగలుగుతుంది. మ్యాక్సిమం ప్రిడిక్షన్ రైట్ అవుతుంది. ఏ టైప్ ఆఫ్ అదేంటంటే ఇప్పుడు మామిడికాయలు ఉన్నాయంటే ఎన్ని రకాలు ఉన్నా కూడా మీరు దానికి చూపిస్తే అది చెప్పేది ఏ రకం అనేది. నెక్స్ట్ అలాగే వాటితో ఏమేమి వండుకోవచ్చు అంటే మీకు ఇక్కడ అయిపోలే చూడండి, ఒక ఫ్రూట్స్ వెజిటబుల్స్ కొంటే వాటితో ఆ వెజిటబుల్తో మనం ఏమేమి వండుకోవచ్చు. వాటిని సేవ్ చేయాలి అంటే మనం వాటిని స్టోర్ చేయాలి అంటే ఎక్కడ స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది, ఎలా స్టోర్ చేస్తే ఎక్కువ రోజులు ఉంటుంది అది చెప్పింది. ఇలా మీకు ప్రతిదానికండి అంటే ఒక వెజిటబుల్ తీసుకుని దాంతో రెసిపీస్ చూడొచ్చు, దాన్ని ఎలా స్టోర్ చేయాలో చూడొచ్చు, అది పండిందో లేదో చూడొచ్చు. అలాగే క్విక్ మ్యాక్స్, ఇప్పుడు మార్కెట్లో పలానా వాళ్ళు మ్యాంగోస్ ఇంత అమౌంట్ అన్నారు, నేను అంత అమౌంట్ పెట్టి కొనొచ్చా, అసలు ఈ సీజన్లో హైదరాబాద్లో ఎంత రేట్ ఉంటుందో కూడా చెప్పిద్దండి. దానికి తెలుసు ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ వస్తాయి, వాటి యావరేజ్ రేట్లు ఎంత ఉంటాయి, ప్లస్ నా దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, ఏవి కొంటే ఎక్కువ వస్తాయని అడిగితే కూడా చెప్పింది. అంటే అదేం చెప్పింది బేసిక్గా దానికి ఏం తెలుసు, ఏ సీజన్లో ఎక్కువ ఫ్రూట్స్ తక్కువ రేట్లో ఉంటాయి, ఏ సీజన్లో ఫ్రూట్స్ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది, ప్రొడ్యూస్ ఏది ఎక్కువగా ఉంటుంది, అవి ప్రొడ్యూస్ ఎక్కువ ఉన్నప్పుడు రేట్ తక్కువ ఉంటాయి. కాబట్టి నీకు ఈ రోజులు మీరు కనుక ఈ ఫ్రూట్స్ కొనుక్కుంటే మీకు తక్కువ రేటుకి వస్తాయి. ఇంకా అది కంపేర్ కూడా చేసిద్ది కావాలంటే, నిన్న ఉన్న మార్కెట్ రేట్లో కూడా చూసుకుని చెప్పింది. ఈవెన్ ఈ రోజు ఉన్న వాటితో కూడా చూసి ఈ రోజు మీరు చూస్తే బనానా కానివ్వండి లేదంటే ఇవి కానివ్వండి చాలా తక్కువ రేట్లో ఉన్నాయి. సో మీరు 100 రూపీస్లో కొనాలంటే మామిడికాయ కొనడం కన్నా జాంకాయలు కొనుక్కోండి, అరటికాయ కొనుక్కోండి. ఎక్కువ రావాలంటే మీ క్వాంటిటీ ఎక్కువ రావాలంటే అది కూడా చెప్పేసి మామిడికాయలు ఏ టైప్ ఉంటే వస్తుంది, అంటే ఏ సీజన్లో ఏ ఫ్రూట్స్ తక్కువ రేటు ఉంటాయి పూర్తిగా తెలుసు. కానీ ఎవరు కూడా మనం అలా వాడట్లేదు, మనం ఎవరు కూడా దాన్ని అంత ఎఫెక్టివ్గా ప్రతి దానికి వాడట్లా. అవును. కానీ ఒక వెజిటేబుల్స్ నేను రకాలుగా వాడగలుగుతున్నామంటే అది మనం కెరీర్ రిలేటెడ్ అయినా ఇప్పుడు థాట్ ప్రాసెస్ అండి. ఇప్పుడు ఇందా మీరు చెప్పారు ట్రంప్ చాలా వైరల్ అయింది వీడియో. వాళ్ళు ఏం చేశారంటే కేరళ విష్కి ట్రంప్ వస్తే ఎలా ఉంటుంది, ట్రంప్ వచ్చి కేరళలో వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుంటే ఎలా ఉంటుంది అని వీడియో చేశారు. సో అక్కడికి వచ్చి చక్కగా పొలం వెళ్ళి ఆ పండగ కోసం తీసుకొచ్చినట్లు గడ్డి తీసుకుని వస్తున్నట్టు, అంటే అది పండగ మనం ఇప్పుడు ఎలా అయితే సంక్రాంతి పండగకి మనం పంట తెస్తున్నట్లుగా, చెట్టెక్కి మనం పూత కోస్తున్నట్లుగా, సో అక్కడ వాళ్ళందరితో కలిసి ఉన్నట్లుగా, ఇలా ఇవన్నీ కూడా ముందు ఇమేజెస్ జనరేట్ చేస్తారు. సో ఓవరాల్ గా ఇప్పుడు మీరు చెప్పిన ప్రతిదీ ఎవరైనా చేయగలరండి. మీరు చెప్పిన ఏ వీడియో అయినా ఒకప్పుడు ఆశ్చర్యపోవడం కానివ్వండి ఇదంతా ఉండేది. ఇప్పుడు మీరు ఏ వైరల్ వీడియో చూసినా ఎవరైనా కూడా జనరేట్ చేయగలుగుతారు. ఫస్ట్ ఇమేజ్ జనరేట్ చేయాలి. ఇప్పుడు ట్రంప్ అనే కాదు, ఏ సెలబ్రిటీ మీరు చేయాలన్నా గ్రోక్ ఏలో మీరు ఆ సెలబ్రిటీ పేరు కొడితే మీకు ఏం కావాలో ఇస్తే వచ్చేస్తుంది. తర్వాత దాన్ని తీసుకెళ్లి ఇమేజ్ లాగా మారుస్తాం, ఇమేజ్ నుంచి వీడియోగా మారుస్తాం, ఇమేజ్ టు వీడియో. ఈవెన్ మెటా.ai మీరు ఇమేజ్ జనరేట్ చేయొచ్చు, అక్కడే దాని వీడియోలో కూడా మార్చుకోవచ్చు ఫ్రీగా. ఫస్ట్ ఇమేజ్ జనరేట్ చేయమంటే ఇమేజ్ జనరేట్ చేసింది, దాన్ని యానిమేట్ చేయమంటే వీడియోలో మార్చింది. లేదు మనకు ఇమేజ్ టు వీడియో టూల్స్ చాలా ఉన్నాయండి, వాటిల్లోకి వెళ్ళి వాటిల్లో కనుక ఆ ఇమేజ్ టు వీడియో టూల్స్లో కనుక ఇచ్చి నాకు ఈ వీడియోలో ఈ ఎఫెక్షన్ కావాలి, ఈ సౌండ్ ఎఫెక్ట్ కావాలి, ఈవెన్ సౌండ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంది. ఇప్పుడు మొన్నదాకా మనకి ఏంటంటే ఓన్లీ వీడియోస్ వచ్చేవి, ఏదైతే జనరేషన్ వీడియోకి ఆడియో ఉండేది కాదు. మీకు ఏ వీడియోలో కూడా అంటే ఏ జనరేట్ చేసిన వీడియోలో ఆడియో ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 ఫొటోస్ ఇచ్చి ఇప్పుడు ట్రంప్ది చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కలిసి ఒక బీచ్ ఒడ్డు నడుస్తున్నట్లుగా వీడియో వచ్చింది, ఆ ఇమేజ్ జనరేట్ అయ్యింది. ఏ టూలోకి వెళ్ళి ఇమేజ్ టు వీడియో మార్చమంటే ఇమేజ్ నుంచి వీడియో మార్చింది, వాయిస్ రాదు అక్కడ. దాని తర్వాత మనం వాయిస్ ఇవ్వాలి అంటే లిప్సింగ్ చేయొచ్చు, దానికి మళ్ళీ దానిలో ఒక ఆప్షన్ ఉంటుంది, లిప్సింగ్ చేయొచ్చు. లేదు వాళ్ళు సముద్రం ఒడ్డు నడుస్తున్నట్లు ఉన్నాం కాబట్టి ఆ సముద్రం అలల సౌండ్ వచ్చేలాగా చేయొచ్చు. ఆడియో అని ఒక టూల్ ఉంటుంది, ప్రతి పర్పస్కి కూడా ఒక టూల్ ఉందండి. లిప్సింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ముందు ఏ వీడియో జనరేట్ అయిపోయినా కూడా లిప్సింగ్ కావాలంటే లిప్సింగ్ పర్ఫెక్ట్ వస్తుంది. వాయిస్ కావాలంటే కూడా మీకు ఎవరి వాయిస్ అయినా కూడా దొరుకుతాయండి. ఫిష్ ఆడియో అని చెప్పి ఒక టూల్ ఉంది. అలాగే తెలుగు కావాలంటే కూడా డ్రీమ్ సింక్ అని ఒక టూల్ ఉంది. వాళ్ళు 2-3 బిట్స్ పిల్ అనే స్టూడెంట్స్ అండి. ఇప్పుడు వరకు నేను కూడా ఏంటంటే చాలా వరకు తెలుగులో ఎవరు మంచిగా చేయట్లేదు, ఎందుకంటే మన తెలుగులో ప్రాబ్లం ఉంది, తెలుగు ఏది అంత బాగా లేదు. హిందీ కన్నడ తమిళ్ కూడా బాగా స్ట్రాంగ్ లేదు కదండి, హిందీ తమిళ్ కన్నడ కూడా బాగా వస్తుంది, తెలుగు మాత్రమే లేదు. సో వీళ్ళు మాత్రం చాలా ఎఫెక్టివ్గా చేశారు. సో డ్రీమ్ సింక్ అని చెప్పి వాళ్ళు ఓన్లీ తెలుగే పెట్టారు, వాళ్ళ దాంట్లో వేరే లాంగ్వేజ్ లేవు, మిగతా లాంగ్వేజ్ కమింగ్ సూన్. సూపర్, నేను వాళ్ళతో కూడా మాట్లాడాను, చాలా చాలా ఎఫెక్టివ్గా చేశారు. సో ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్లుగా ఒక సినిమా తీయాలన్నా ఎవరో ఆల్రెడీ మనకి కర్ణాటక ఎగ్జాంపుల్ తీసుకుంటే వాళ్ళు లవ్ మూవీ అని ఒకటి తీశారు, లవ్ కన్నడ అని చెప్పి ఒక మూవీ తీశారు. సో దాని మూవీ మొత్తాన్ని కూడా 10 lakhs బడ్జెట్లో వితౌట్ ఆర్టిస్ట్ చేశారండి. అవును, అసలు ఎవ్వరు లేరు, మనిషే లేకుండా చేశారు. సో ఈ విధంగా మనం ప్రతిదీ కూడా అండి, అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే ఏఐటూల్స్ అనే మనకి ఇంకా దాంతో పని లేదు అని అంటున్నాం, కానీ ప్రతిదీ మన లైఫ్లో ప్రతిరోజు పిల్లల హోంవర్క్ దగ్గర నుంచి మీ ఆఫీస్ టాస్క్ వరకు కూడా ఇది హెల్ప్. హోంవర్క్ కూడా ChatGPT ఏదో చేసేయచ్చు అంటే చెయ్యొచ్చు. పిల్లలు వాడటం కన్నా ఇప్పుడు పిల్లలు ఏం చేస్తారంటే తెలివిగా వెళ్ళి వర్క్ చేయనగానే వచ్చి వాళ్ళ అమ్మను అడుగుతారు, అమ్మను నాన్న అడుగుతారు, ఇదేంది 4 క్వశ్చన్లు అడగానే ఇలా చిరాకు పుట్టి వెళ్ళి ఆడుకో తర్వాత
ఆ టెక్నిక్ చాలా మంది పిల్లలు తెలుసు, అదే అలాంటి వాడుతున్నారు బాగా. ఫస్ట్ ఆడుకో తర్వాత సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వచ్చి అడిగినా వీళ్ళు వెంటనే చెక్ చేసి చెప్పడానికి కూడా పాసిబిలిటీ ఉంది తెలియని వాళ్ళకి. చాలా మంది ఏంటంటే కరెక్ట్ అందరు పేరెంట్స్ కూడా ఎడ్యుకేటెడ్ లేరు కాబట్టి కొంతమందికి అవును. తెలియని వాళ్ళకి కూడా ఇప్పుడు అందరూ సమానమేనండి. ఏఐతో రాబోయే రోజుల్లో ఎవ్రీ వన్ ఈజ్ ఈక్వల్. మీకు ఇప్పుడు ఏఐది కూడా ఐక్యూ ఆల్మోస్ట్ ఐన్స్టీన్ దగ్గరికి వెళ్ళబోతుంది. ప్రజెంట్ ఆల్మోస్ట్ 140 ఆ రేంజ్లో ఉందండి. సో మనకి ఏంటంటే ఇది రోజు రోజుకి చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. ఇప్పుడు మన దగ్గర ఒక ఏఐ టూల్ లేదా చాట్ జీపీటీ ఉన్నాయంటే ఈక్వల్ టు మన దగ్గర అంత ఐక్యూ ఉన్న పర్సన్ ఉన్నట్టు. సో మనం ఎలా వాడుకుంటున్నాం అనే దాని మీద మిగతా అన్ని ఆధారపడి ఉంటాయి. దాన్ని మనం ఎంత ఎఫెక్టివ్గా వాడుకుంటున్నాం అనే దాని మీద రిమైనింగ్ థింగ్స్ అని ఉంటాయండి. ఇంకా అసలు వాట్ నాట్ ఎవ్రీథింగ్ కాదు. ఇప్పుడు ఇందు గలదు అందు లేదని సందేహం వాళ్ళది, ఎందెందు వెతికినా అందు ఏ కలదు ఇప్పుడు. ఖచ్చితంగా మేము అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు రీసెంట్గా మీరు ఇందాక చెప్పిన దాంట్లోనే ఒక లేడీ ప్రెగ్నెంట్ అనమాట. తను ఏదో జా బాగా పెయిన్ వస్తుందని చెప్పి నేను ఇట్లా ప్రెగ్నెంట్ని, నాకు ఇట్లా జా కొంచెం పెయిన్ వస్తుందని అడిగితే అది బీపీ చెక్ చేసుకోమని చెప్పింది. అబ్బో. సో బీపీ చెక్ చేస్తే బీపీ ఎక్కువ ఉంది. సో వెంటనే ఇమీడియట్గా అంబులెన్స్కి కాల్ చేసి వెళ్ళండి అంటే వెళ్తే బీపీ ఎక్కువైంది, ఇంకొంచెం కాసేపు ఉంటే ఇబ్బంది పడేది. సో వెంటనే ఆపరేషన్ చేసి బేబీని తీసారు. అంటే మీకు చూసారు హెల్త్ కూడా కాపాడింది AI. అంటే హెల్త్ కాదు ప్రాణం కాపాడినట్టు. దాని మీద డిపెండ్ అవ్వమని చెప్పట్లేదండి. అదేలే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఎవరు లేరు మన దగ్గర, ప్రతి చిన్నదాన్ని మనం ఈ విధంగా అడగచ్చు, ప్రతి చిన్నదాన్ని ఈ విధంగా ట్రై చేయొచ్చు. సో మనకి ఎప్పుడు కూడా మనతో పాటు ఒక బెస్ట్ పర్సన్ ఉన్నట్లండి. అంతే, ఇంకా AI చాట్ జీపీటీలు మనతో ఉంటే ఇంకా ఇంకో మనిషి ఉన్నట్టే మనతో. అది కూడా ఎలాంటి పర్సన్ అంటే అన్ని తెలిసి, వాళ్ళలో బాగా అత్యంత తెలియగలిగిన, అన్ని తెలిసిన, అన్ని తెలిసిన, హైయెస్ట్ ఐక్యూ ఉన్న అవును పర్సన్ మనతో ఉన్నట్టు. ఇక మిగతాది ఏమంటుంది అంటే వాళ్ళు మనతో ఉంటే మనం సరదాగా గిబ్లీ ఆర్ట్ ఇమేజ్ చేసుకోవడం, లేకపోతే ఏదో చిన్న చిన్న ఫన్నీ మెసేజ్లు రాసుకుంటాం కూర్చున్నామంటే మనం టైం పాస్ కూడా అయిపోద్ది. అంటే చాలామంది నిజానికి వాడుతుంది ఇవి వాటి కోసమేనండి. ఇది ఫ్యాక్ట్ కూడా. మీకు రీసెంట్గా ఓపెన్ ఆర్ట్ CEO ఇచ్చింది ఏంటంటే వీళ్ళు మెసేజ్ జనరేట్ చేశాక మన వాళ్ళు అలవాట్లో థ్యాంక్స్ చెప్తారు, థ్యాంక్ యూ అని. అవును. ఓన్లీ అలా థ్యాంక్స్ చెప్పిన దానికే కొన్ని వేల డాలర్స్ ఖర్చు అవుతుంది. ఏది ఓన్లీ థ్యాంక్ యూ మెసేజ్ల కోసమే కొన్ని $1,000 ఖర్చు అవుతుంది. సో అట్లా చాలా ఉన్నాయండి. అంటే మనకు చాలామంది ఏంటంటే దాన్ని ఇంకా మనం ఎక్స్ప్లోర్ చేస్తే కానీ తెలియదు. ఇప్పుడు మీకు ఇందాక చూసిన ఎగ్జాంపుల్స్ ప్రతి ఊర్లో మన ఇంటి పక్కన వాళ్ళు మనతో ఉన్న వాళ్ళు చేశాక కానీ ఓహో ఇలా కూడా చేయొచ్చా అని మనం అది అప్పుడు అర్థమవుతుంది మనకి. రైట్ అండి, థ్యాంక్ యూ. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత AI చాట్ జీపీటీ. ఎగ్జాక్ట్లీ అండి. సో చూశారు కదా, అదనమాట AI అలాగే చాట్ జీపీటీల రోల్ అనేది అంత కీలకంగా మారుతోంది. ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువైపోతుంది. కాకపోతే ఏంటంటే దాన్ని ప్రాపర్ వేలో యూటిలైజ్ చేసుకుంటే మాత్రం మనం కెరీర్ పరంగా డెవలప్ అవ్వచ్చు, లేకపోతే ఫైనాన్షియల్గా కూడా డెవలప్ అవ్వచ్చు, లేదంటే బిజినెస్ పరంగా డెవలప్ అవ్వచ్చు, అన్ని రకాలుగా డెవలప్ అవుతాం. దాన్ని మిస్యూజ్ చేస్తే మాత్రం ఎవరి జీవితాలు వాళ్ళే నాశనం చేసుకున్నట్టు అవుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.